హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పచ్చి రొయ్యల్ని ఏదైనా వెజిటేబుల్తో కలిపి చేయాలన్నప్పుడు ఇలా దోసకాయ, పచ్చి రొయ్యలు, కోడిగుడ్లు కాంబినేషన్లో చాలా బాగుంటుంది. ఇది ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకుని దానిలో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 2 ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. ఒక్కసారి కలిపి దానిలోనే 2-3 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి. దానిలోనే కొంచెం కరివేపాకును కూడా వేసుకుని ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ముందుగా శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న రొయ్యలను వేసుకోవాలి. నేను 250 గ్రామ్స్ రొయ్యలు వేసుకున్నాను. రొయ్యల్ని వేసుకున్న తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించాలి. మూత పెట్టడం వల్ల రొయ్యల్లోంచి నీరు వస్తుంది. ఆ నీరు అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. నీరంతా ఎగిరిపోయి రొయ్యలు దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత దానిలో దోసకాయ ముక్కలను వేసుకోవాలి. నేను గింజలు వేయట్లేదు, ఇష్టమున్నవారు వేసుకోవచ్చు. అలాగే దానిలో 3 టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. నాకు దోసకాయ పులుపు తక్కువగా ఉంది కాబట్టి 3 టమాటాలు వేసుకున్నాను. దోసకాయ పుల్లగా ఉన్నవారు 2 వేసుకుంటే సరిపోతుంది. అలాగే దానిలో 1/2 టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు వేసుకుని ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు మెత్తగా అయ్యి నీరు అంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకోవాలి. నీరంతా ఎగిరిపోయి కూర అంతా దగ్గరికి అయిన తర్వాత దానిలో సరిపడా కారం వేసుకోవాలి. నేను 2 స్పూన్ల కారం వేస్తున్నాను. ఎవరి టేస్ట్కి తగ్గట్టుగా వారు వేసుకోండి. దాన్ని ఒక్కసారి బాగా కలుపుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను ఘాట్లు పెట్టుకుని దానిలో వేసుకోవాలి. వేసుకుని ఒక్కసారి బాగా కలిపి మూత పెట్టుకుని 2 నిమిషాలు ఉంచుకోవాలి. అప్పుడు ఆ గుడ్లకి ఉప్పు, కారం అన్నీ బాగా పడతాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి కలుపుకొని దానిలో 1 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలిపి కుక్కర్ని మూత పెట్టి విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. దోసకాయ ముక్కలు ఉడికిపోతాయి. విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెషర్ తగ్గాక మూత తీసి ఒక్కసారి కలిపి ఉప్పు, కారం చూసుకొని తగ్గినట్లయితే సరిచేసుకోవాలి. స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకుని నాకు కొంచెం ఉప్పు తగ్గింది, అందుకని ఉప్పు వేసుకుంటున్నాను. దానిలోని 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని ఒకసారి బాగా కలిపి 2 నిమిషాలు ఉంచి దించేసుకుంటే ఎంతో రుచిగా ఉండే దోసకాయ, పచ్చి రొయ్యలు, కోడిగుడ్ల కూర రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒక్కసారి ఈ కాంబినేషన్లో ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.